సింగపూర్లో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదం నుంచి పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్తో పాటు పలువురిని అక్కడి కార్మికులు కాపాడారు. దీంతో ఆ కార్మికులకు అక్కడి ప్రభుత్వం అవార్డుతో సత్కరించింది. 4 భారతీయ కార్మికులతో సహా 18 మందికి లైఫ్ సేవర్ అవార్డును ప్రదానం చేసింది. వారి ప్రాణాలను పరంగా పెట్టి పిల్లలను రక్షించినందుకు ఈ అవార్డును ఇచ్చినట్లు సింగపూర్ సివిల్ డిఫెన్స్ ఫోర్స్ తెలిపింది. సింగపూర్ సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ సమీపంలోని రివర్ వ్యాలీ రోడ్లో గల ఓ 3 అంతస్తుల భవంతిలో ఏప్రిల్ 8న ఈ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 15 మంది పిల్లలు సహా 20 మంది గాయపడ్డారు. ప్రమాదం సమయంలోనే ఈ వలస కార్మికులు ఘటనా స్థలానికి సమీపంలోనే పనిచేస్తున్నారు. భవనం నుంచి పిల్లల అరుపులు వినబడటం, 3వ అంతస్తు నుంచి పొగలు రావడం గమనించిన వెంటనే రంగంలోకి దిగారు. సింగపూర్ సివిల్ డిఫెన్స్ ఫోర్స్ సంఘటన స్థలానికి చేరుకోవడానికి ముందే ఆ 18 మంది వ్యక్తులు దాదాపు 10 మందిని రక్షించి చికిత్సను అందించారు. అగ్ని ప్రమాదం గురించి తెలియగానే అక్కడికి వెళ్లేసరికి గదిలో పిల్లలు భయంతో వణుకుతూ అరుస్తూ కనిపించారని కార్మికులు చెప్పారు. 3వ అంతస్తు నుంచి కొందరు పిల్లలు దూకేయాలని చూశారు. మేం వాళ్లతో మాట్లాడి దూకకుండా చూశాం. తర్వాత వారిని కిందకి తీసుకొచ్చామని కార్మికులు చెప్పారు. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఆమెను కాపాడలేకపోయినందుకు ఇప్పటికీ బాధపడుతున్నామని కార్మికులు విచారం వ్యక్తం చేశారు.